వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఆపదలో పులి. ఒకప్పుడు ఓ దట్టమైన అడవిలో పులి, ముళ్లపంది, తేనెటీగ మంచి స్నేహితులుగా ఉండేవి. వీరు రోజూ కలిసి ఆడుకుంటూ, ఆహారాన్ని వెతుక్కుంటూ సరదాగా గడిపేవారు. అడవిలో ఏదైనా ప్రమాదం కలిగినా ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఒకరోజు పులి తన బలాన్ని గర్వంగా చూపిస్తూ, నేను అడవిలో అందరికంటే బలవంతుడు. నా బలం నాకు ఉన్నప్పుడు మిగతావారి సహాయం ఎందుకు కావాలి నాకు? అని అన్నది. ముళ్లపంది చిరునవ్వుతో, నీకు బలం ఉన్నా, వేగం కావాలి కదా. అవసరమైనప్పుడు నన్ను తప్పక గుర్తు చేసుకుంటావు అంది. తేనెటీగ మాత్రం సున్నితంగా, స్నేహం బలం కంటే గొప్పది. బలం ఒంటరిగా కాక, ఐక్యంగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది అని చెప్పింది. అలాగే రోజులు గడిచాయి. ఒకరోజు పులి అడవిలో ఏకదాటుగా పరుగెత్తుతూ వెళ్లి, అనుకోకుండా వేటగాళ్ల పొంచి ఉన్న పొరలో చిక్కుకుంది. వారు అడవిలో వల వేసి పెట్టి వెళ్లారు. పులి ఆ వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా, ఎంత బలంగా లాగినప్పటికీ అది విడిపోలేదు. పులి భయంతో గర్జించింది. ఆ గర్జన విన్న ముళ్లపంది వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. పులిని చూసి, నిన్ను విడిపించేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పింది. ముళ్లపంది తన పదునైన కొమ్ములతో వలని తెంపాలని అనుకుంది. కాని, వల చాలా గట్టిగా ఉండటంతో అది తెగలేదు. అప్పుడు తేనెటీగ తన వెంట ఉన్న తేనెటీగలన్నింటినీ పిలిపించింది. తేనెటీగలన్నీ కలిసి వలని చిన్న చిన్నగా కొరికుతూ కోయడం మొదలుపెట్టాయి. కొద్దిసేపటికి వలకి చిన్న చిన్న బీటలు పడ్డాయి. ముళ్లపంది తన కొమ్ములతో మరింత గట్టిగా లాగడంతో వల చివరికి తెగిపోయింది. పులి విముక్తమై ఊపిరి పీల్చుకుంది. సిగ్గుతో, నేను నా బలాన్ని మాత్రమే నమ్ముకున్నాను. కాని, నిజమైన బలం స్నేహితుల్లోనే ఉంది. మీరు లేకపోతే నేనిప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు అని చెప్పింది. అప్పటినుంచి పులి తన గర్వాన్ని వదిలేసి, స్నేహాన్ని మరింత విలువైనదిగా గుర్తించుకుంది. వారు ముగ్గురు మరింత ఘనమైన స్నేహంతో హాయిగా జీవించారు. నీతి: స్నేహమే నిజమైన బలం. మంచి స్నేహితుల సహాయంతో ఎంతటి సమస్యనైనా అధిగమించవచ్చు. Thank you so much for watching. Please like, share and subscribe.